హలో గాయ్స్, వెల్కమ్ టు యశా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 7th ఎపిసోడ్ ఈరోజు టాప్ 15లో శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చిన తర్వాత టాప్ 15లో ఉండాలి. టాప్ 15 ఎలా ఆడుతున్నారు? ఫస్ట్ జ్యూరీస్ని పిలుస్తారు. జ్యూరీ అంతా వాళ్ళ బిందు మాధవి, నవదీప్, అభిజిత్ వీళ్ళని పిలుస్తారు. పిలిచిన తర్వాత మన టాప్ 15లో ఉండాలంటే, నిరూపించుకోవాలంటే వాళ్ళకు పెట్టే పరీక్షలు ఎలా ఉంటున్నాయి, ఈరోజు గేమ్స్ ఎలా ఉన్నాయని అడుగుతాడు. అభిజిత్ అంటాడు మైండ్ బాడీ వీళ్ళు రెండు ఉండాలి అని ఒక టాస్క్ చెప్తుంటాడు. టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చినందుగా ఈరోజు రెండు టీమ్స్ కావాలి అని అంటారు. ఫస్ట్ ఒక టీం, ఆమె పేరు ఏం పేరు సారీ ప్రియా ఉంది కదా, ప్రియా ఆల్రెడీ టీం లీడర్ ఉంది, ఇంకొక టీం లీడర్ కావాలి అని అంటుంది. తర్వాత ప్రియా నువ్వు ఒకరిని ఎంచుకోవాలి అంటే ఆమె హరీష్ని ఎంచుకుంటుంది. హరీష్ని ఎందుకు ఎంచుకుంటుంటే హరీష్ని మాస్క్ మ్యాన్ అని హరీష్ అది ఎంచుకుంటారు. ఎందుకు మాస్క్ మ్యాన్ని ఏదో విచిత్రంగా దూరంగానే పెడుతున్నారు. అదైతే నాకు అసలు నచ్చలేదు. మాస్క్ మ్యాన్ కూడా బాగా ఆడుతున్నాడు, ప్లీజ్ అట్లా చేయకండి అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంతే. హరీష్ గెలుచుకుంటుంది. నేను బిందుమాది అంటాడు నిన్న గేమ్ కూడా ఆడలేడు కదా హరీష్ గారు అంటే, ఆయన మెంటల్లీ ఫిజికల్లీ బాగా ఉన్నాడు, నిన్న కాలు నొప్పి ఉంది కాబట్టి ఆడలేడు కానీ సూపర్ అని అన్నాడు. అయితే ఓకే అన్నాడు. తర్వాత మళ్ళీ ఒక 13 డబ్బాల్లో 13 మెంబర్స్. ఎందుకంటే ప్రియా మాస్క్ మ్యాన్ ఇద్దరు వాళ్ళు ఆడారు, వాళ్ళిద్దరు సంచాలకు 13 మెంబర్స్. 2 minutes తర్వాత అందరు లేవాలి అంటే ఒక్కొక్కరు లేవాలి అని అనుకుంటారు. ఫస్ట్ పొజిషన్కి గేమ్ నుంచి అవుట్ అవుతారు, లాస్ట్ పొజిషన్లో గేమ్ నుంచి అవుట్ అవుతారు, 9th పొజిషన్లో ఉన్న వాళ్ళు లీడర్ అవుతారు. అర్థమైందా? ఫస్ట్ పొజిషన్ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, సెకండ్ పొజిషన్ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, లాస్ట్ పొజిషన్ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. టాస్క్ 9th పొజిషన్లో ఎవరు లేసారు వాళ్ళు లీడర్ అవుతారు. ఇది సూపర్ నైస్. తర్వాత ఆ 2 minutes చాలామంది లేవరు, స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. అయితే సంచాలకు వాళ్ళు ఉంటారు కదా, సంచాలకు వాళ్ళు చేస్తారు. 9th పొజిషన్లో ఫస్ట్ శ్రీజ రావాలి కానీ శ్రీజ డబ్బా కింద పడిపోయిన వెంటనే నిఖిత, డాలియా, ఒకరు నిఖిత పేరు చెప్తారు, ఒకరు డాలియా పేరు చెప్తారు. ఇద్దరు ఆలోచించి డాలియా పేరు చెప్పారు. నాకైతే నిఖితనే లేచింది, డాలియా అయితే లేవలేదు. వాళ్ళకు డాలియా లేచిందని అనిపించింది. ఓకే, ఆ డాలియాకి మొత్తం లక్కు కుదురుతుంది, ఏం చేస్తాం మనం. అయితే సరే నిఖిత లేచింది. తర్వాత ఇంకా అయిపోతుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో షాకిబ్ అవుట్ అవుతాడు, మనీష్ లాస్ట్ వస్తాడు అవుట్ అవుతాడు. ఇద్దరే ఉన్నారు లాస్ట్లో, నాగ ప్రశాంత్ మనీష్ ఇద్దరు ఉన్నారు. మీరిద్దరు ఇట్లా ఎవరో ఒకరు అని చెప్తుంటారు. అయితే ఓకే అని మనీష్ అవుట్ అవుతాడు. మనీష్ కూడా లాస్ట్ వస్తుంది అవుట్ అవుతాడు. మనీష్ని తిరుగుతారు, మీ నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు మనీష్, మీరు ఇట్లా చేసారు అని అంటే ఒక్కొక్కసారి అయితే అని అట్లా మాట్లాడుతుంది. నేను సౌండ్ సెన్స్నే అది చూస్తున్నాను, అవి ఎవరెవరు వస్తుండే ఏ టైం అని అది లెక్క పెట్టుకుంటున్నా అంటే, ఇలాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటారు. ఎందుకు శ్రీముఖి అంటారు ఇలాంటివి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనీష్ మీ దాని నుంచి అంటారు. సరే అంటారు. అందుకే డాలియా ఒక టీం లీడర్కి ఇంకా ఆమెను పిలిచి ఆమెకు క్లిప్ ఇచ్చి అదేమంటారు బ్యాచ్ పెట్టి ఆమెని కూడా బ్యాచ్ పెడతారు. ఆమెకు బ్యాచ్ పెట్టి ఇంకా ఒకసారి మళ్ళీ ప్రియా, డాలియా ఇద్దరు ఒక మంచి లీడర్స్ వచ్చేసారు. ఇంకా తర్వాత ఒక ఆ కుండలు బరువు ఉంటాయని నాకు అనిపించింది. వెనకాల ఇంకా డాలియాని ప్రియా వీళ్ళిద్దరిని పిలుచుకుంటారు. డాలియా ఎవరైనా పిలుచుకుంటారంటే శ్వేత, పవన్, అనుష, కల్కి వీళ్ళని పిలుచుకుంటారు. తర్వాత ప్రియా, శ్రీజ, హరీష్, పవన్ కళ్యాణ్, నిఖిత, నాగవంశీ తీసుకుంటారు. శ్రేయని ఎవ్వరు సెలెక్ట్ చేయరు. అయితే శ్రీముఖి అయ్యో నా బిడ్డను సెలెక్ట్ చేయండి అయ్యా, నా బిడ్డను సెలెక్ట్ చేయండి అని ఏడుచుకున్నట్టు అట్లా
ఫుల్ కామెడీ అనిపిస్తుంది ఆ విషయంలో. భలే అనిపిస్తుంది, నాకు ఫుల్ నవ్వు వస్తుంది. అది సూపర్ అనిపించింది. ఇంకా టీమ్స్ వైజ్గా పెట్టిండు, టీమ్ వైజ్గా పెట్టి ఒక బోర్డు ఇచ్చాను. ఆ బోర్డులో టీమ్ వైజ్గా ఫోటోలు పెట్టారు. తర్వాత కుండ ఇచ్చారు. ఆ కుండలో కొంచెం బరువు ఉన్నట్టుంది. ఆ కుండలో ఒకటే ఏలుతోనే పట్టుకోవాలి. ఆ కుండ టూ మచ్ నిజంగా ఘోరమైన గేమ్. ఒకటే ఏలుతోనే పట్టుకోవాలి ఆ కుండలో. ఆ కుండ ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఆ కుండ అంతే బరువు ఉంటుంది. కింది కానీ ఇట్లా అంటే అది పగలగొట్టాలి. పగలగొడితే ఆ కుండలో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎవరిది ఉంటుందో తెలియదు. అంటే మన ఫోటోలో మనమే ఉంటాం కానీ ఎవరిది ఉంటుందో తెలియదు. కానీ ఆ టీం టకా 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 బ్లూ టీం ప్రియా టీం అయితే టక్క 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 వెళ్ళిపోయినాయి. ఎందుకో అర్థం కాలేదు. అయితే వాళ్ళు నిజంగా కొంచెం కామెడీ చేస్తుంటారు, అది చేస్తుంటారు, అట్లా భలే అనిపిస్తుంది. అదైతే బాగా అనిపించింది. అయినాక కుండలు వాళ్ళు అట్లనే ఉన్నారు. అయినాక నిజంగా హైలైట్ అనిపించింది. నిజంగా ఆమె ఎవరు శ్రీజ హైలైట్ అనిపించింది, పవన్ హైలైట్ అనిపించిండు, మాస్క్ మ్యాన్ హైలైట్ అనిపించిండు. నాకైతే ఈ ముగ్గురు సూపర్ అనిపించింది ఈరోజు. కల్కి ఏమిటో నిన్న నన్ను బ్యాడ్ అన్నారు కదా, ఈరోజు గుడ్ అనాలి అనుకో నేను అట్లా చేస్తున్నాను అని అంటుంది. నాకు అసలు నచ్చలేదు. పవన్ అయితే సూపర్, పవన్ కళ్యాణ్ సూపర్, నిజంగా సూపర్ అంటే సూపర్. ఆయన నాకు ఎందుకు బాధ అనిపించింది, అయ్యో పాపం అనిపిస్తుంది. ప్లీజ్ పవన్ కళ్యాణ్కి మాస్క్ మ్యాన్కి వీళ్ళిద్దరు కోటేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకైతే వీళ్ళిద్దరు కోటేసి వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లోకి పంపేయాలని అనిపించింది అంతే. ఫస్ట్ ప్రియా అవుట్ అయిపోతుంది. దివ్య ఫోటో కట్ అవుతుంది. అక్కడ శ్వేత అవుట్ అయిపోతుంది. ఆడ శ్రీజ ఫోటో కట్ అవుతుంది. పవన్ అవుట్ అయిపోతారు. శ్రేయ ఫోటో డిలీట్ అవుతుంది. ప్రసన్న అవుట్ అయిపోతారు. నాగవంశి ఫోటో డిలీట్ అయిపోతుంది. దివ్య అవుట్ అయిపోతుంది. ఎవరిది ప్రసన్న కుమార్ది అవుట్ అయిపోతుంది. నాగవంశి అవుట్ అయిపోతాడు. పవన్ డిమాండ్ వెళ్ళిపోతుంది. నాగవంశి అవుట్ అయిపోడు. వాళ్ళ ప్రియ ఏదో స్ట్రాటజీ చేశాను, అది వేసాను, ఇది వేసాను, తొక్కేసాను, తోలేసానని ఆయన పలగొడితే డిమాండ్ పవర్ అయిపోతుంది. అనుష పలగొడుతుంది. పవన్ కళ్యాణ్ ఫోటో అవుతుంది. శ్వేత అవుట్ అయిపోతుంది. అనుష అవుట్ అయిపోతుంది. హరీష్ అవుట్ అయిపోతాడు. నిజంగా మాస్క్ మ్యాన్ సూపర్ ఆడాను. నాకైతే హైలైట్ అనిపించింది. ప్లీజ్ మాస్క్ మ్యాన్ కోట్ చేయాలని నేను కోరుకుంటున్నా. శ్వేత అవుట్ అయిపోతుంది. తర్వాత డాలియా కట్ చేస్తుంది. పవన్ ఎవరి ఫోటో ఆడ పవన్ అనుకుంటా, పవన్ కళ్యాణ్ ఎవరో ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పోతుంది. తర్వాత దాని కల్కి ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఉంటుంది. ఆ టీంలో ఒక ఫోటో, ఆ టీంలో ప్రియ ఫోటో ఉంటుంది, ఇతరులో కల్కి ఫోటో ఉంటుంది. అదే కల్కి పాటలో కల్కి ఫోటో ఉంటుంది. పవన్ కళ్యాణ్ పాటలో ప్రియ ఫోటో ఉంటుంది. అయితే ఈ తొక్కల స్ట్రాటజీస్ అది ఆయన పవన్ కళ్యాణ్ మలగొట్టేటోడే కాదు, నిజంగా అంత గేమ్ ఆడతాడు. సూపర్, నిజంగా హైలైట్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మలగొట్టాడు. పవన్ పలగొట్టు అని ఆ కోతి మొగదే నాకు బాగా అనిపించింది. నాకు పలగొట్టేస్తే ఆమె ఆయన పలగొడితే అందులో ప్రియ ఫోటో ఉంటుంది. దాంట్లో కల్కి ఫోటో ఉంటుంది. అది ఇంకా సరే అని కల్కి గెలుస్తుంది. వాళ్ళు ఇంకా టీం రెడ్డి గెలుస్తుంది. వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు. అది నైస్, సూపర్. కల్కి గెలిచినందుకు అందరు ఒప్పుకుంటారు. కల్కి సూపర్ ఆడింది, నైస్, సూపర్ అని చెప్పాను. నైస్, బాగా ఆడింది. ఓకే, నిన్న వరస్ట్ ఇచ్చారు కాబట్టి ఆమె నా పంతంతో ఆడుతానే అట్లా ఆడింది. అది నైస్, సూపర్ అనుకుంటా. నేనైతే బాగా ఆడింది. తర్వాత పవన్ కళ్యాణ్ పోతాడు. పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చొని ఏడుస్తాడు. నాకైతే బాగా అనిపించింది, రియల్ బాగా అనిపించింది పవన్ కళ్యాణ్ది. నిజంగా అతను గేమ్ ఏం ఆడతారో బాబు, తొక్క తీస్తాడు. నిజంగా సూపర్ గేమ్. అయితే పిలుస్తుంది శ్రీముఖి, పిలిచి పవన్గా ఏడిసేవా, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏమో నేను ఇక్కడికి వెళ్ళి పోతే నేను చాలామందికి ఆన్సర్స్ చెప్పాలి, వీళ్ళ పొజిషన్లో ఉంటారేమో కానీ నాకు తెలియదని నేనైతే చాలామందికి ఆన్సర్స్ చెప్పాలి, నేను మళ్ళీ తీసుకుంటా అదే మాట్లాడుతుంటా. అయినాక ఓకేలే అని, సరే ఓకే అని అంటాడు. సరే అని పొంగమాల పంపిస్తారు అతన్ని. పంపించాక ఈరోజు బెస్ట్ ఎవరు ఫస్ట్ డాలియా టీమ్ లీడర్గా ఓట్ అప్పీల్ కోసం పిలుచుకుంటుంది. అయితే ఎవరిని చేయాలనుకున్నా అంటే కల్కి ఈరోజు సూపర్ ఆడింది. కల్కిని ఓట్ అప్పీల్ చేయాలనుకున్నా. కల్కి ఓట్ అప్పీల్ చేసింది. ఓకే, అయిపోయింది అమ్మాయి. తర్వాత బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరు అని అడిగారు. బెస్ట్ వరస్ట్ ఎవరు ఈరోజు దాంట్లో అంటే వరస్ట్ చెప్తాను బినుమాది అంట. ఫస్ట్ నేను మనీష్ మర్యాద
వరస్ట్ ప్లేయర్ ఈ రోజు అని అంటారు. ఒక ఆయన ఉంది, నాకు వరస్ట్ అంటే అంత వరస్ట్ ఏం కాదులే నాకు అని అనిపించింది. ఈరోజు వరస్ట్ ఎవరంటే ప్రియా అని చెప్తాను నేనైతే, మీరైతే ఏమనుకోను కానీ నాకు ఈరోజు ప్రియా వరస్ట్ అనిపించింది. నాకు అసలు నచ్చలేదు ప్రియది. కానీ మళ్ళీ మనీష్ చెప్పిండు, ఓకే మనీష్ వాళ్ళకి నచ్చింది ఆ విషయంలో. మనీష్ వరస్ట్. తర్వాత బెస్ట్ ఎవరంటే మన పవన్ కళ్యాణ్. సూపర్, నిజంగా పవన్ కళ్యాణ్ హైలైట్ గేమ్ ఆడతాడు, హైలైట్ నిజంగా. అట్లాంటి ఒక పర్సన్ ఉండాలి రియల్, సూపర్ అనిపించింది. పవన్ కళ్యాణ్ బెస్ట్. అయినాక ఆయన చెప్తాడు, సారీ నేను ఎవరో చెప్పి అది వాళ్ళ కొట్టాను, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను, నేను డిసప్పాయింట్ గాను, మంచి గేమ్ ఆడితే ఇంకా సూపర్ ఆడతా గేమ్ అని సూపర్ చెప్తాడు. ఓటు అప్పీల్ చేసుకుంటాడు. సూపర్ నైస్, సూపర్ అంటే సూపర్, నిజంగా తొక్క తీస్తున్నాడు గేమ్ మాత్రం. నిజంగా బెస్ట్ అనిపిస్తుంది నాకు పవన్ కళ్యాణ్. సూపర్, ఏ గేమ్ అయినా వదిలేటే ఒక అట్లుంటాడు ఆయన. నైస్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. పవన్ కళ్యాణ్ ఓటేస్తున్నారో లేదో కూడా కమెంట్ చేయండి. బాయ్.